ఇవాల్టి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొననున్నారు. ఏపీ బ్రాండ్ పేరుతో పెట్టుబడులే లక్ష్యంగా పలు సమావేశాలు నిర్వహించనున్నారు సీఎం అండ్ కో. ఇవాళ స్విట్జర్లాండ్లో భారత్ హై కమిషనర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం తర్వాత ప్రవాసాంధ్రులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 4 రోజుల పాటు జరిగే ఎకనామిక్ ఫోరంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు సీఎం. స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రారంభం కానుంది. ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు వచ్చే ఈ సదస్సులో ఏపీకి భారీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండో రోజు దావోస్లో సిఐఐ ఆధ్వర్యంలో జరిగే గ్రీన్ హైడ్రోజన్ కు సంబంధించిన చర్చలో పాల్గొంటారు ఏపీ సీఎం. తర్వాత సోలార్ ఇంపల్స్, ఎల్జీ, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్తో కూడా చర్చలు జరపనున్నారు చంద్రబాబు. తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే ఎనర్జీ ట్రాన్స్మిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు.